నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ప్రారంభమైన జనజాతరగా ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కోపెల శంకర్కు అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయించాలి కాంగ్రెస్ నాయకుల అభ్యర్థన జాతర ప్రాంగణం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు చేపట్టాం భక్తులు స్నానాల ఘట్టాల వద్ద జాగ్రత్తగా ఉండాలి గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో అగ్ని ప్రమాదం మంటలను ఆర్పి భారీ నష్టం వాటిల్లకుండా కాపాడిన పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది జనజాతరగా ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమైంది. 2 ఏళ్లకు ఓసారి జరిగే వనదేవతల జాతర 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ క్రమంలో గోదావరి వంతెన సమీపాన కూడా బుధవారం నుంచి జాతర వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, ఈవో కాంతారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, కవిత సరోజినితో పాటు జాతర కమిటీ నాయకులు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఆరంభ పూజలు నిర్వహించారు. జాతరను లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు కోయ పూజారులు సైతం సాంప్రదాయక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సతీ సమేతంగా అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. జాతరకు హాజరయ్యే భక్తులను అమ్మవార్లు చల్లగా కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ జాతర నేపథ్యంలో కనీవిని ఎరగని రీతిలో ఘనమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని రకాల వసతులు సమకూర్చినట్లు వివరించారు. గోదావరి ఖనితో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. జాతర కార్యక్రమం మరి ఈరోజు గోదావరి నది బ్రిడ్జ్ ఒడ్డున గతంలో కనివిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. సాయంత్రం అమ్మవార్లు వస్తారు, రేపు ఇంకొక అమ్మవారు వస్తారు. అదే మాదిరిగా జనగామ నుంచి తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఘనంగా చేసి పెట్టే కార్యక్రమాన్ని కూడా మరి నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది, మరి అదే మాదిరిగా సింగరేణి పూర్తి స్థాయిలో దీంట్లో అధికారులు తమ సమయాన్ని కేటాయించి తర్వాత జనగామ గ్రామ భక్తులు అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజులు కాపాడుతున్నటువంటి మొదటి నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారందరూ ఎన్టీపీకి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఘనంగా చెప్తా ఉన్నారు. ఇది సవ్యంగా జరపడానికి
వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలో మరి ఈసారి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా జరుగుతూ ఉందో. ఇదే మాదిరిగా గోలివాడలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఒకదానికి మించి ఒకటిగా చేశాం. తక్కలపల్లి, వేమనూరులో కూడా ఈ 4 ప్రాంతాల్లో దాదాపు 7 నుంచి 10 లక్షల మధ్య జనం దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎవరికి ఏ ఆపద లేకుండా, ఎవరి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నాం. రేపు మీ అందరితో మరొకసారి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక ప్రెస్ మీతో కార్యక్రమాలు పెట్టుకున్నాం. స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్కు అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి కోరారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ పార్టీ విధేయుడిగా ఉంటున్న కొప్పుల శంకర్ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇస్తే తామంతా కష్టపడి గెలిపించుకుంటామని పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు అధిష్టానంను ఒప్పించాలని కోరారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా స్థానికుడు గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇక్కడ జరిగే పలు కార్యక్రమంలో ముందంజ ఉండి మొన్న ఎంపీ టికెట్ కూడా అప్లై చేయడం జరిగింది కొప్పుల శంకర్ గారు. మరి మేమందరం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అనుబంధ సంఘ నాయకులం. స్థానికుడైన యువకుడు కొప్పుల శంకర్ గారికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని మా పార్లమెంట్ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మా స్థానిక ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి, అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న లక్ష్మణ్ కుమార్ కానీ, ప్రేమ్ సాగర్ కానీ, విజయ రమణారావు కానీ, వీరందరికీ కూడా రామగుండం నియోజకవర్గ తరఫున మా శంకర్ గారికి టికెట్ ఇస్తే మేమందరం కలిసి పనిచేసి గెలిపిస్తాం. కాంగ్రెస్ కుటుంబ పక్షాన నమస్కారాలు చెప్తూ మొన్న ఏదైతే జరగబోయే ఎంపీ ఎలక్షన్లో మా సోదరుడు, విద్యావంతుడు, మా లీగల్ సెల్ అధ్యక్షుడు కొప్పుల శంకర్ గారు కూడా మరి గాంధీ భవన్లో ఎంపీ టికెట్కి అప్లై చేసినారు. మరి మేమంతా కూడా రామగుండం నియోజకవర్గం అంతా కూడా మరి శంకర్కి ఇవ్వాలని చెప్పి మేము ఏదైతే మా పెద్దపల్లి ఇన్ఛార్జి మా ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారిని, ఇక్కడ మా ప్రీతమ నాయకులు మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారిని, మరి మీ అందరం కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన, మైనార్టీ పక్షాన, ఎస్సీఎల్ పక్షాన, బీసీఎల్ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన అందరం కూడా కోరుతున్నాము. ఖచ్చితంగా ఆయన పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మరి ఖచ్చితంగా తీసుకొని ఆయనకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అయినప్పటికీ కూడా అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరు సూచించినా రాజ్ ఠాకూర్కు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకొక 15% ఎక్కువ తీసుకొచ్చి మా ఎంపీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతోనే చెప్తున్నాము. దయచేసి దీన్ని మా ఏదైతే పెద్దపల్లి ఇన్ఛార్జి శ్రీధర్ బాబు గారి మరి ఏదైతే మా సీఎం గారి ఒకసారి పరిశీలన తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విన్నవించుకుంటాను. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, బొమ్మక రాజేష్, బోదేలు యాదవ్, తిరుపతి యాదవ్, విజయ్, యుగేందర్, ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, గడ్డం శ్రీను, ఆడపు రవి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు చేపట్టామని, భక్తులు స్నానాల ఘట్టాల వద్ద జాగ్రత్తగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి చేశారు. గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి వద్ద బుధవారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద రామగుండం ఎమ్మెల్యేతో కలిసి పూజలు నిర్వహించి ఏసీపీ మాట్లాడుతూ ఈ రోజు నుంచి జాతర మొదలైందని, జాతరలో భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా స్నానాల ఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నదీ పరివాహంలో రెస్క్యూ, గజ ఈతగాళ్లను ఉంచామని తెలిపారు. భక్తులు స్నానాల ఘట్టాల వద్ద క్యూ లైన్లలో సంయమనం పాటించాలని కోరారు. భక్తులతో కూడుకున్న కార్యక్రమాలు భక్తులందరూ మంచిగా చేయడానికి మీరు భక్తితో వచ్చి దైవదర్శనం చేసుకొని అంతే సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పండి. ముఖ్యంగా స్నాన గట్టాల దగ్గర ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపిల్లలను వీధులను జాగ్రత్తగా చూసుకుని స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి మీరు పోలీసు వారికి సహకరించి మీరు నిర్దేశించిన ప్లేస్లలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. ఎవరైనా అనాథరైతే పార్కింగ్ చేయడం వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు మీ యొక్క భక్తులు కానీ రైతులు కానీ ఏ రకమైన దొంగతనానికి గురి కాకుండా అటువంటి సందర్భంలో జరిగినప్పటికీ కూడా ఇమీడియట్గా 100కు కాల్ చేయండి. అదేవిధంగా ఊరికిన్న అసౌకర్యం కలిగినా కానీ మీకు ఇక్కడ కరెంటు ఊరి నుండి సపరేటు భక్తులు కూడా మనం పోలీసులు పెట్టడం జరిగింది. విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆ ముందు వాళ్ళ మీద ఎప్పటికీ నిలబడకుండా షాపుల వల్ల కూడా ఎప్పటికీ నిలబడకుండా పిల్లల మనకు ఏదైనా ఉంటే ట్రాఫిక్ తీసుకొని వెళ్ళే విధంగా సహకరించాలి. ముఖ్యంగా మనకున్న 2 దర్శనాలు కూడా స్కూళ్ళలో కూడా చాలా మంచి ఏర్పాట్లు మాట్లాడతాడు చూడు. భక్తులందరూ కూడా చూసి కూడా చూడు కాబట్టి మా సహకారంలో మీరు గౌరవించడం మంచిగా చూసుకొని పెద్దపల్లి పట్టణం హనుమన్ నగర్లో ఒక ఇంటికి అగ్ని ప్రమాదం సంభవించిందని, భారీ నష్టం వాటిల్లకుండా మంటలను పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది ఆర్పడం జరిగిందని పెద్దపల్లి అగ్నిమాపక అధికారి డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలో హనుమన్ నగర్లో గల ఒక గూన ఇంటికి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిందనే విషయం మంత్రి శ్రీనివాస్ ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి భారీ మంటలను అదుపు చేసి పక్కనే గల 2 రూమ్లకు ప్రమాదం సంభవించకుండా భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సుమారు గంట పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు.
అయితే అగ్ని ప్రమాదం విస్తృతం కాకుండా నియంత్రించడం జరిగింది. అగ్ని ప్రమాదంలో సుమారు 4,50,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న దారవేణి రవి, దర్శనాల సంజీవ్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో దారవేణి రవికి సంబంధించిన నిత్యావసర వస్తువులు, బంగారము, వెండి, గ్యాస్ సిలిండర్, సర్టిఫికెట్స్, బట్టలు, కొంత నగదు, దర్శనాల సంజీవ్కు సంబంధించిన టీవీ, బట్టలు, ఇతర వస్తువులు కాలిపై నష్టం వాటిల్లిందని తెలిపారు. పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి మంటలు విస్తరించకుండా అదుపు చేయడం ద్వారా దాదాపు 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లకుండా కాపాడడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది మహమ్మద్ సిరాజుద్దీన్, పి చంద్రయ్య, కె శ్రీనివాస్, పి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ప్రారంభమైన జనజాతరగా ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర. స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కోపెల శంకర్కు అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయించాలి. కాంగ్రెస్ నాయకుల అభ్యర్థన. జాతర ప్రాంగణం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు చేపట్టాం. భక్తులు స్నానాల ఘట్టాల వద్ద జాగ్రత్తగా ఉండాలి. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పి భారీ నష్టం వాటిల్లకుండా కాపాడిన పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.